నేను మీ చాను మేము అరుణాచలం వచ్చాం. ఫ్రెండ్ ఇది నా పేరు సంగీత. హాయ్ ఐఎమ్ స్వప్న ఫ్రమ్ హైదరాబాద్. అరుణాచలం దర్శనం గిరి ప్రదర్శనం స్టార్ట్ చేసాము. చూసారా ఇప్పుడు బాగా ఉల్లాసంగా ఉన్నారు మా వాళ్ళంతా. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఆఫ్టర్ 14 కిలోమీటర్స్ తర్వాత తెలుస్తుంది. సో మధ్య మధ్యలో మా వాళ్ళ ఇంట్రడక్షన్స్ అని ఇస్తూ ఉంటా. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కి మధ్యలో ఇచ్చేదానికి రిజల్ట్ తెలవాలి. మొక్కలు ఇప్పుడే మాడిపోతున్నాయి. ఇంత మెల్లగా నడిస్తే మనం 14 కాదు కదా, 4 కూడా పోము. వీడు పువ్వులు తీసుకుంటారంట. వీడు ఫస్ట్ దర్శనం వచ్చేసి ఇంద్రనీలం అంట. ఇదేం టెంపులే? ఫస్ట్ దర్శనం ఏం టెంపుల్? ఇంద్రనీలం ఇంద్రలింగం అంట ఫస్ట్. సో ఫోన్లు యూజ్ చేయొద్దన్నారు. మేము చెప్పకుండా యూజ్ చేస్తున్నాము. గుంజుకుంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. గిరి ప్రదర్శనలో ఎలాంటి ఆటంకాలు ఎదురవుతున్నాయంటే చూడండి. కష్టాలు నన్నే చూపిస్తున్నావు. నిన్ను కాదే, రోడ్డు కంకరల నుంచి రాళ్ళు గుచ్చుకోబోతుంటే ఘోరంగా ఉంది పరిస్థితి. నా కాళ్ళకి ముందే ఆనెలు ఉన్నాయి. చెప్పులు లేకుండా నడవలేను. కానీ ఇప్పుడు తప్పట్లేదు. కానీ ఏం చేస్తాం, ఇవన్నీ శివయ్య పెట్టిన కష్టాలు. మేము చేసిన తప్పులన్నిటినీ ఇలాంటి కష్టాలు పెట్టి లేదులే, ఇట్లుంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కాళ్ళకి. ఇన్ని రోజులు హైదరాబాద్లో మంచిగా ఎంజాయ్ చేసి తిరిగినారు కదా, తెలియాలి మీకు. నేను ఇందాక దేవుని ఒకటి కోరుకున్నా. ఏమని అంటే, దేవుడా నేను ఇడికని పోయేలోపు నా హెల్త్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ పోవాలని. సో ఎన్ని బాధలైనా పెట్టని చెప్పిన. అందుకే ఇలాంటి స్టార్ట్ చేసింది ఇప్పుడే. శివయ్య దగ్గరికి పోవడం అంటే అంత ఈజీయా చెప్పండి. ఎప్పుడు అరుణాచలం అరుణాచలం కొందరు అంటారు అరుణాచలం రావడానికి రాసి పెట్టి ఉండాలి, అదృష్టం ఉండాలి, ఆయన రప్పించుకోవాలి అని. ఎంత ఎంత పుణ్యం చేసుకుంటూ వస్తారు అని అంటారు. కానీ పుణ్యం చేసుకుంటే కాదు, పాపాలు చేసుకుంటూ వస్తారు ఇక్కడికి. మాది గులుగుతుంది, ఇగో గులుగుతుంది. పాపం చేతి వస్తారంటే అది ఎన్ని పాపాలు చేసిందో ఏమో లోపల. వచ్చినాము. శివయ్య దగ్గరికి పోవాలంటే అంత ఈజీ కాదు కాబట్టి ఎన్ని వచ్చినా సరే ఆటంకాలు ఎదుర్కొని ముందుకు వెళ్ళాల్సిందే. సో ఇప్పుడు ఒక ఫస్ట్ ఘట్టం అయిపోయింది. కంకర్ల నుంచి నడిచినాము. ఇప్పుడు రెండోది ఉంది. ఇక మా వాళ్ళు సెల్ఫీలు దిగుకుంటూ నడుస్తున్నారు. 14 కంప్లీట్ అయ్యేటట్లేదు ఈరోజు. చూడండి, 7 కిలోమీటర్స్ నడిచేసరికి ఇది స్టేజ్. నేను బాగానే ఉన్నా. అందరికన్నా ముందు నేనే వచ్చిన. అందం తగ్గిపోయింది మా వాళ్ళందరికీ. ఈ రౌండ్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఇదే ఇంకా 7 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు 7 అయినాయి. వ్యూ చూడండి ఎంత చాలా బాగుంది వ్యూ. నడుస్తూ దారిలో లెగ్ పెయిన్ అయిన వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి కూడా ఉంది ఇక్కడ. ఏ మంకీ స్టార్టింగ్ లో ఉన్న ఫేస్లు, ఎండ్కి వచ్చేసరికి ఉన్న ఫేస్లు, ఎనర్జీ డౌన్. ఇప్పటికీ ఒక 4-5 వాటర్ బాటిల్ అయిపోయినాయి. పాపం టిఫిన్ అయితే ఏం తినలే ఎవరు మంచోళ్ళు.
14 కిలోమీటర్లు నేను నడిచినా కూడా ఇంత టిఫిన్ చేయకుండా నడిచి గ్రేట్. ఆ శివయ్య మంచి అనుగ్రహిస్తారులేండి.